బాగా వర్షం పడిపోతుంది. అరే ఏంట్రా సించాన్ ఎప్పుడు పనుకొని ఇచ్చా కనుక? అరే ఏంట్రా అసలు? అవునరా బాగానే వర్షం పడుతుంది. నేను చెప్పింది వర్షం పడుతుందని చెప్పాను. నువ్వు చూడు ఒకసారి బయటికి వెళ్ళి ఏమవుతుందో. అరే సించాన్ అయినా మామూలు వర్షమే కదా, నువ్వెందుకు అలాగైపోతున్నావు? లేదని ఎప్పుడైతే బాగానే పడేది కానీ ఇప్పుడు తుఫాన్ లా పడుతుంది. అది కూడా చాలా పెద్ద తుఫాన్ లా పడుతుంది. అయితే బాగానే కదరా ఉంది, అయినా చిన్న వర్షానికి ఎందుకు అలాగైపోతున్నావు సించానా? ఏది ఫ్రాంక్లిన్ ఒకసారి చూడు. నువ్వు అప్పటి నుంచి తడుస్తున్నాను ఫ్రాంక్లిన్ ఫుల్ గా వాటర్ వచ్చేయడం వల్ల. నువ్వు ఒకసారి వెళ్ళి చూస్తే బయట అప్పుడు నాకు తెలుస్తుంది కదా అది మామూలు వర్షమా లేదంటే పెద్ద వర్షమా అని. ఓకేనా? సరే రక్షించాను, నీ కోసం వెళ్తున్నాను. బయట అసలు ఏమవుతుంది? ఏం అవ్వదు కదా, ఎందుకు అలాగైపోతున్నావు? అరే షించాన్ బయట బాగానే కదరా ఉంది, నువ్వెందుకు అలాగంటున్నావు చెప్పు. బయట బాగానే ఉంది, నువ్వే ఇలాగ అనుకుంటున్నావు. ఏదో ఒకసారి తుఫాన్ వచ్చినందు మాత్రం నువ్వు ఇలాగనుకుంటే ఎలా చెప్పు. సర్లే నేను ఒకసారి సిటీలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని సిటీలోకి వెళ్తాను రా. ఓకేనా? సిటీలోకి వెళ్ళి చూస్తాను అసలు ఏం జరుగుతుందో. ఫైనల్ గా అయితే బట్టలు మార్చేసుకున్నాను. ఈ బట్టలు ఎందుకు వేసుకున్నాను అంటే నాకు గాలి ఆడట్లేదు, పైగా వర్షం పడుతుంది కదా, చల్లగా ఉంటుందని ఈ బట్టలు వేసుకున్నాను. ఈ షించాన్ గడికి ఎన్నిసార్లు చెప్పినా నా బైక్ ఇక్కడే పెడుతున్నాడు. వర్షం కనుక తగ్గితే బాగుంటుంది, కానీ ఎందుకు ఇంత గట్టిగా వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. సిటీలో ఏం జరుగుతుందో నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. వెళ్ళి చూద్దాం పదా. ఒకసారి ఇంత జరుగుతుందో అనుకోలేదు. ఈ పాటికే నాకు తెలిసి పైకి సముద్రం అంతా అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అసలు ఏం జరిగింది జూమ్ చేసి చూద్దాందా అసలు. బాగానే ఉంది కదా, అయినా వరదలు కూడా రావట్లేదే, మరి ఎందుకు అలాగైపోతున్నాను? ఇంత వర్షం పడుతున్నందుకు వరదలైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం రాలేదు. సర్లే ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఇంకొదిలేయాలి. ఇంకేం చేయలేం, మరి వెళ్ళి చూడవచ్చు. సిటీలోకి వెళ్ళి చూద్దాం అసలు ఏమవుతుంది అన్నది. ముందుగా బ్లూ చాన్ గడికి అయితే కాల్ చేద్దాం తండి. మొత్తానికి బ్లూ చాన్ గడి అయితే వస్తాడు, కానీ రాగానే ఇద్దరు ఒకటే డ్యాన్సులు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంత దారుణంగా వర్షం పడుతుందని ఈయన్ని పిలిస్తే ఈడేమో ఇలాగ ఆడుకుంటున్నాడు. అయినా ఈడు వచ్చి వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అసలు ఎందుకు అర్థం కావట్లేదు. అదేంటి ఫ్రాంక్లిన్ అలాగంటావు? నేను వచ్చింది ఆడుకోవడానికి, మరి నువ్వేందుకు పిలిచావు నన్ను? ఒరే నేను పిలిచింది, ఇక్కడ బాగా తుఫాన్ పడుతుంది, దీనికి కారణం అసలు ఏంటో అర్థం కాలేదు. ఎప్పుడు పడని ఎంత దారుణమైన తుఫాన్ ఒకసారి సడన్ గా పడుతుంది. ఒకసారి సిటీలోకి వెళ్ళి ముగ్గురం కలిసి వెళ్ళి చూద్దామని పిలిచాను రా. ఓకేనా? పదండి వెళ్దాం, తొందరగా పదండి రా వెళ్దాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీరేమో ఇంకా లేట్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. అరే సిటీ అంతా బాగానే ఉంది కదా, మరి ఇంకేమైంది అసలు? రే ఈట్రా ఇది సునామీయా? ఒరే నేనేదో చిన్న ఫోన్ అనుకుంటా, సునామీ కూడా వచ్చేసింది కదరా. ఒరే ఏం చేయాలరా ఇప్పుడు? అరే షించాన్ ఇంకా బ్లూ చాన్ వినండి. అరే మీరిద్దరు అర్జెంటుగా వాషింగ్టన్ లేదంటే న్యూయార్క్ వెళ్ళాలిరా. ఇంత భయంకరమైన సునామీలో మీరు వద్దు. మరి నువ్వు ఫ్రాంక్లిన్? రే నా గురించి ఆలోచించద్దురా, మీరు వెళ్ళిపోండి. ఓకే ఫ్రాంక్లిన్. 3 weeks later. దానికి షించాన్ని బ్లూ చాన్ని కలిపి నేనైతే వాషింగ్టన్ పంపిస్తాను. ఇంకా నేను కూడా వెళ్ళిపోవాలి. ఇలాగ మైకేల్కి అయితే వెళ్ళి చెప్పేసిన వెంటనే నేను కూడా వెళ్ళిపోవాలి తొందరగా వాషింగ్టన్. వాళ్ళని చూడాలి కదా, చాలా మిస్ అవుతున్నాను. A few moments later. మైకేల్కి కూడా చెప్పేసాను, ఇంకా నేను వెళ్ళడమే లేటు. సరే తొందరగా వెళ్ళిపోదాం, సన్ కాస్తదని చూపిస్తుంది, కానీ వద్దు నేను వెళ్ళిపోతాను తొందరగా వాషింగ్టన్. 1 hour later. ఓకే నేను కూడా బయలుదేరిపోయాను. ఇంక తొందరగా నేను షించాన్ని బ్లూ చాన్ చూడడానికి వెళ్ళిపోవాలి తొందరగా. ఈ సునామీ ఎంతసేపు ఉంటుందో తెలీదు. ఈ లాస్ ఏంజెల్స్ వదిలి తొందరగా వాషింగ్టన్ వెళ్ళిపోవడం నాకు మంచిదని చెప్పాలి. తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే నేను బయలుదేరాలి. A few minutes later. మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్కి వస్తాను. ఇక్కడ పెద్దగా వర్షం పడట్లేదు, అంటే అటుపక్క పడుతుంది. ఇంకొంతసేపట్లో ఇక్కడ ఉంటే ఇక్కడ పడుతుందంట, అందుకే ఇదే లాస్ట్ ఏరోప్లేన్ తీసేస్తున్నారు. A few moments later. మొత్తానికి ఏరోప్లేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తొందరగా వెళ్ళిపోవాలి, ఎంత వీలైతే అంత తొందరగా నేను వాషింగ్టన్ వెళ్ళిపోవాలి. దయచేసి ఈ సునామీ ఎప్పుడైతే ఆగుద్దో నేను అప్పుడే వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బై 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 బాయ్ గాయస్. అప్పుడే వెళ్ళిపోతున్నాను అనుకోకండి, వస్తాను, మళ్ళీ వస్తాను. ఎప్పుడైతే సునామీ తగ్గుతుందో అప్పుడే వస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయండి దయచేసి.